నాకు ఒక 170 కంపెనీలు, మాకు ఒక 6 పార్ట్నర్, పెద్ద ఆఫీస్ మాది. ఓకే. సో గాడ్ ఈస్ కైండ్ అండి. బానే ఉంది. సార్ నిజంగా ఫైనాన్స్ రంగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ప్రభుత్వాలకి మీరు అడ్వైజర్‌గా పనిచేశారు. మా ఏదైతే బ్యాంక్స్‌లో అన్నిట్లో గూడా పనిచేశారు. ఒక్కసారి నిజంగా చూస్తే అంటే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అనేది చాలా కీలకమైన డిపార్ట్‌మెంటు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే అంటే 2019 నుంచి 2024 వరకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అని చెప్తారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఏది డీబీటీల ద్వారా ప్రజలకి ఇస్తున్నామని చెప్పి ఆర్థిక వ్యవస్థని భ్రష్టు పట్టించిన పరిస్థితి. అంటే మీరు ఒక ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన వ్యక్తిగా తన స్టేట్‌కి సంబంధించి ఇలా జరుగుతున్నప్పుడు మీకేమనిపించేది? మీరు దీని గురించి ఏమనుకునేవాళ్ళు? అంటే ఈ సిస్టమ్ కరెక్టా? ఉచితాల మీద యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మీరేం చెప్తారు? అది ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా? బేసిక్‌గా అండి, ఉచితం అనేది ఏదైనా సరే సోషల్ వెల్ఫేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ముసలి ముతక ఎవరికి ఓపిక లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఎఫెక్ట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. సో అటువంటి విధంగా వెల్ఫేర్ స్కీమ్ అనేది ఒక పర్పస్ ఓరియంటెడ్ గా ఉండాలి. డబ్బులు సంపాదించే వాడికి, శక్తి ఉన్న వాడికి, హెల్దీగా ఉన్న వాడికి ఇలాంటి స్కీమ్స్ ఇవ్వకూడదండి. బేసిక్ గా మిస్టేక్ ఎక్కడ అవుతుందంటే, మనం సోమరిపోతులను తయారు చేస్తాం సొసైటీలో. ఇండియా ఈజ్ ఎ వెరీ వెరీ లార్జ్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ అండర్ డెవలప్డ్ అన్యూటిలైజ్డ్ రిసోర్సెస్. మనం జీడిపిని గ్రో చేయాలి. జీడిపి గ్రో చేసి ఇంతమంది అన్ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అటువంటి ఎకానమిక్ గ్రోత్ ప్లాన్ చేసేప్పుడు ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వాళ్ళు చక్కగా పనిచేయాలి, ప్రతి వాళ్ళు 14 గంటలు పనిచేయాలి. దే షుడ్ యాడ్ వాల్యూ టు సొసైటీ. ఓకే. అలాంటిది పోతుంది ఇలాంటివి చేస్తే. ఎప్పుడైతే సోమరితనం వస్తుందో, ఎప్పుడైతే మనం కూర్చోబెట్టి డబ్బులు ఇస్తామో, ఎప్పుడైతే మనం వెల్ఫేర్ అని చెప్పి అపాత్ర దానం చేస్తామో, దానం చేయాలి, నీడీ బేస్డ్ చేయాలి. వెల్ఫేర్ ఇస్ ఓన్లీ ఫర్ ద నీడ్ బేస్డ్ గా ఉండాలి అని నా ఉద్దేశం. దేర్ఫోర్ లాస్ట్ ఐడియాలో అయిన విధ్వంసం అంటే ఒకటి సోషల్ విధ్వంసం, కల్చరల్ విధ్వంసం, 2 ఎకనమిక్ విధ్వంసం. అదే బ్యాంకులు ఎలా అప్పులు ఇచ్చారు, బ్యాంక్ చైర్మన్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. బ్యాంక్ ఎలా అప్పు ఇస్తారండి? మీరు కలెక్టరేట్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టి, సెక్రటేరియట్ తాకట్టు పెట్టి మీరు 100 కోట్లు అంటే ఆ విధంగా ఫ్యూచర్ ఫైనాన్సెస్, ఫ్యూచర్ వచ్చే ఆదాయం అంటే లెక్కల ఆదాయం 30 సంవత్సరాల లెక్కల ఆదాయం తీసుకెళ్లి అప్పులు తీసుకోవచ్చు. అసలు బ్యాంక్ ఎలా శాంక్షన్ చేశాడు? హూ ఇస్ దట్ బ్యాంకర్ హూ హస్ శాంక్షన్డ్? అదే వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకో? సెంట్రల్ గవర్నమెంట్, ఐ ఫీల్ ఆర్బీఐ has to take action on the people who have given loans like that. ఫ్యూచర్ ఆదాయాల్ని తాకట్టు పెట్టి గవర్నమెంట్ వచ్చే రెవెన్యూస్ ని అది తీసుకోవడం అసలు బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ రూల్స్ కే విరుద్ధం. అది ఎలా ఇచ్చారో నాకు తెలియదు. నాకు ఇన్ఫాక్ట్ ఇలా అప్పులు, ఫ్యూచర్ అప్పులు, రకరకాలుగా అప్పులు తీసి గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టి ఎలా తీసుకున్నారు, దీని మీద అసలు ఒక కమిటీ వేసి, ఆర్బీఐ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఇన్వెస్టిగేట్ చేయాలని నా కోరిక. లేకపోతే ఫ్యూచర్ లో ఇలాంటి అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి రెగ్యులేషన్ ఏం లేదండి, రూల్స్ ఏం లేవు. దీన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇలాంటి కాకుండా చేయాల్సిన బాధ్యత ఆర్బీఐ మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఓకే సార్. అంటే మీరు చాలా ప్రభుత్వాలలో పనిచేశారు. అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారి దగ్గర మీరు ఎక్కువ కాలం పనిచేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలని సంక్షోభ పథకాలుగా మారిపోయి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి మనం అంతా కూడా అప్పుల మీదే ఉంది. అంటే గత 5 సంవత్సరాల్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు. అంటే ఎక్కడో ఫ్యూచర్ మనకు వచ్చే డబ్బులను తీసుకొని తాకట్టు పెట్టుకోవటం అనేది, దాని మీద ఇవ్వటం అనేది బ్యాంకులు కరెక్ట్ కాదని మీరు చెప్పారు. అంటే బాబు గారి స్టైల్ ఎలా ఉండేది? చంద్రబాబు గారితో మీరు ఎక్కువ పనిచేశారు, అంటే మీరు అడ్వైజర్ గా పనిచేశారు. అలాంటి పరిస్థితి ఎలా అంతకుముందు ఎప్పుడన్నా మీరు గ్రహించారా, లేకపోతే ఎలా ఉండేది ఆయనతో? బాబు గారితో అండి ఒక బేసిక్ ఇది ప్రొఫెషనల్ అండి. అడ్వైజర్ ని తీసుకుని అన్ని విని ఏది కరెక్ట్ అని డిసైడ్ చేసి చేసే తత్వం, తీరు అయింది. సో దానివల్ల అది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో దేర్ఫోర్ ఏది మంచు
అది చేసే పద్ధతి అయింది. ఉమ్, నలుగురి దగ్గర వింటాం, చక్కగా ఆయన డెసిషన్ తీసుకోవటం, ఉమ్. బ్యాలెన్స్ గా తీసుకోవటం, అది నేను బాగా లైక్ చేశాను. అండ్ అందుకే నేను అన్నేళ్ళు పనిచేశాను. సో అందుకని ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే సార్. తర్వాత మీరు రోసయ్య గారితో కూడా కలిసి వర్క్ చేశారు సార్ మీరు? రోసే గారితో కొన్ని కమిటీలు చేశాయండి. ఓకే. రోసే గారి టైంలో కొన్ని కమిటీలు చేశాను. ఓకే. ఆ. బడ్జెట్ దగ్గర రోసే గారి స్టైల్ ఎలా ఉంటుందంటే సేమ్, ఉమ్, నమ్మారంటే చెప్తే విని మీరు ఫాలో అవ్వండి అని చెప్పేవారు. ఓకే. ఒక తప్పని చెప్తే కూడా ఆయన ఆగేవాడు. మంచిది కాదండి చేయకూడదంటే ఆయన ఆగేవాడు. ఆగేవాళ్ళు. అదే అదే. ఉమ్, ఎప్పుడు ఏది ఓవర్ ఇది చేయండి, ఇది ఇలా ఉంది, ఇలా చేయండి అని చెప్పలేదు ఆయన. ఉమ్. ఓకే సార్. ఇప్పుడు ఆదాయం సార్, గవర్నమెంట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం ఎంత, అంటే వ్యయం ఎంత, అంటే మనం ఖర్చు పెట్టేది ఎంత, అసలు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి? అది ఒక ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, లేకపోతే అధినేత ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి సూచనలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటది? బేసిక్ అండి, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ ఉమ్, షుడ్ బి రిమూవ్డ్ అండి గవర్నమెంట్ లో నాకు అనుభవం వచ్చింది ఏంటంటే, రకరకాల డిపార్ట్మెంట్స్ రకరకాల స్కీమ్స్ ఉంటాయండి. ఉమ్, ఆ స్కీమ్స్ కొన్ని ఒక డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో వచ్చి ఉండొచ్చు. ఆ స్కీమ్స్ ఇవాళ అప్లికబుల్ కాకపోవచ్చు, ఉమ్, ఇవాళ నిరుపయోగం ఉండొచ్చు. ఫండ్స్ అలొకేట్ చేస్తాం, అవి కొన్ని స్పెండ్ అవుతాయి, మిస్యూజ్ అవుతూ ఉంటాయి ఒకటి. ఓకే. సో దే ఫోర్ స్కీమ్స్ ఏవి రియల్ గా ప్రొడక్టివ్ గా ఉన్నాయి, ఇవేవి రియల్ గా కామన్ మ్యాన్ ఉపయోగపడతాయి, ఏవి రియల్ గా మిస్యూజ్ అవ్వట్లేదు, అవి చూసుకుని అవి ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఉండాలి. ఉమ్, ఏ బడ్జెట్ కా బడ్జెట్ కి యూ హ్యావ్ టు రిమూవ్ అన్ప్రొడక్టివ్ నాట్ రిక్వైర్డ్ స్కీమ్స్. అది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ లో. ఉమ్, రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, ఎక్స్పెండిచర్ వేరియస్ ఏరియాస్ లో ఉంటాయండి. అక్కడ నాకు అనిపిస్తుంది కొన్ని చోట్ల సరైన అంతర్గత ఆడిట్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఈ ఆడిట్ వ్యవస్థలో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ కానివ్వండి, వేరియస్ హాస్పిటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా ఉంటాయి, ఆడిట్ వ్యవస్థ సరిగ్గా ఉంటాయి, బిల్స్ సరిగ్గా వస్తున్నాయి, ఫేక్ బిల్స్ తీసుకుంటున్నారు డబ్బులు, అది కరెక్ట్గా గవర్నమెంట్ చేస్తే చాలా సేవింగ్ ఉంటుందండి, ఓకే. చాలా సేవింగ్ ఉంటుంది. ఉమ్, సో నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే ప్రొఫెషనల్ గా లిమిటేషన్స్ ఉంటాయి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఉందనుకోండి, సరే. మీకు సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి, ఉమ్, చిన్న విషయాలు చెప్తున్నాను. ఆ కెమికల్స్ కొంటూ ఉంటారు, ఉమ్, అవసరం దానికంటే తక్కువ కొనేసి ఎక్కువ బిల్ చేస్తూ ఉంటారు. అవును. చాలా ఇలా ప్రతి ఎక్స్పెండిచర్ కూడా మిస్యూజ్ కాకుండా చూసుకోవాలండి. ఆడిట్ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే గవర్నమెంట్ లో అది పెద్ద వీక్నెస్. ఆడిట్ వ్యవస్థ కనుక సరిగ్గా ఉంటే మీకు చాలా మటుకు ఒక 5 to 10% సేవింగ్ తీసుకోవచ్చు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని నా ఉద్దేశం. ఓకే సార్.